హల్లెలూయా, స్తోత్రం. విత్తబడిన వాక్కులు ఫలించులాగిన మరి దేవుని సేవకులు సువార్తని విత్తారు. విన్న వారి హృదయాల్లో దేవుడు క్రియ జరిగించులాగిన మరి దేవుని సేవకులు ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు, దేవస్తోత్రాలు. రాత్రికాల సమయాన్ని బట్టి స్తుతులు. నీ మహాదయ కృప సంకల్పాన్ని బట్టి వందనాలు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభుని స్తోత్రాలు. మీ దాసులు నాయన అయ్యా బాబ్జీ గారిని తండ్రిని స్తోత్రాలు. ఆయన భార్యని ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్న పరిచయాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయ క్రిస్మస్ని బట్టి కూడా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మీ దాసుల్ని అభిషేక్తుల్ని ప్రభువా ఈ ప్రాంతానికి నడిపించి ఈ రాత్రికాల ముందు తండ్రిని స్తోత్రాలు. మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీ స్తుతులు. ప్రభువా, అగ్నిగుండం నుండి రక్షింపగలిగిన వాడు నీ ఒక్కడవేనని ప్రభువా తండ్రి మీ పక్షంగా మీ దాసులు ఎంతగానో తండ్రి దేవా మీ సందేశాన్ని ప్రభుని స్తోత్రాలు విత్తియుండగా ప్రభా ప్రతి హృదయమునకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నాయన మీరు మార్చండి. ఈ ప్రాంతంలో అనేక మందిని మీరు దర్శించండి, మీరు రక్షించండి ప్రభా. నీ మాటల ద్వారా అనేక మంది ప్రభా నిత్య జీవమును సంపాదించుకున్నట్లుగా మీరే కృప చూపి ప్రతిఫలం ఇచ్చి ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దేవుని సేవకునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి సహవాస నాయకులు, దేవుని సేవకులు మరి పరిశుద్ధరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చప్పలు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. అలాగే మరి దేవుని సేవకులు కరుణాకర్ గారు ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దీవెన సిస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామమున మహిమపరుస్తారు. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. స్తోత్రం. దీవెన సిస్టర్ గారు అలాగే పృథ్వీరాజు గారు, ఎలీషా పాస్టర్ గారు, వారిని కూడా ఈ వేదిక మీదకి రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. యేసురాజు పాస్టర్ గారిని కూడా రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది.
వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు, పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు, మన చీకటి బ్రతుకులలోన వెలుగునిగా జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రెండో వేడుక చేద్దాం, రెండో పండుగ చేద్దాం, రెండో వేడుక చేద్దాం, కలిసిగా రెండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రెండో వేడుక చేద్దాం, కలిసి రెండో పండుగ చేద్దాం, రెండో వేడుక చేద్దాం, కలిసి రెండో పండుగ చేద్దాం, రెండో వేడుక చేద్దాం, కలిసి రెండో పండుగ చేద్దాం, రెండో వేడుక చేద్దాం, కలిసి రెండో పండుగ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి కానుక పట్టబోతున్నాం. మరి పవిత్ర సిస్టర్ గారు, అమ్మగారు, వారి ఇరువురు వచ్చి ఒక పల్లవి పడతారు. ఆ సమయంలో కానుక పట్టబడుతుంది. మీ కానుకను దేవునికి సమర్పించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో
బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి. వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పక్షుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి. గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దావీదు పురములో సందడి, రక్షకుని రాకతో సందడి. దావీదు పురములో సందడి, రక్షకుని రాకతో సందడి. జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పక్షుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. 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 గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడి ప్రభు నామాన్ని గణపరిచిన అమ్మగారికి, సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కానుకల గురించి, అలాగే దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడలాగున మన మధ్యలో ఉన్న మరి కరుణాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ శ్రేష్ఠ నామం కొరకు వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ రాత్రి జరుగుతున్న ఈ పరిచర్య అంతటి ద్వారా మీరు మహిమ పొందండి, ప్రజలను రక్షించండి, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఇప్పటికే చెప్పబడిన వర్తమానం ప్రజల హృదయాల్లో పనిచేయుటకు సహాయం చేయండి. ఎత్తబడిన ప్రతి కానుక బిడ్డలకు దీవెనకరంగాను, నీ సేవలో నీకు మహిమ తెచ్చేదిగాను ఉండేట్టుకు సహాయం చేయండి. నీ దాసుడు నీ వాక్యం ఎత్తబోతుండగా బలపరిచి వాడుకునండి. అడ్డగించు ప్రతి దురాత్మ శక్తిని యేసునామంలో బంధిస్తున్నాం. అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని, ఇక్కడున్న ప్రజలందరినీ మీరు ఆశీర్వదించమని, నీ వాక్యపు ప్రతిఫలాలు మేము చూడడానికి సహాయం చేయమని, నీ దాసుని బలపరిచి వాడుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో
మీ అందరికీ శుభవందనాలు. ఇక్కడ ఉన్న దైవజనులు, దేవుని సేవకురాలు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన ప్రియులు బాపూజీ పాస్టర్ గారికి, మరి పాస్టమ్ గారికి, వారి కుటుంబానికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్న పరిచర్యలో ఉన్న విశ్వాస బిడ్డలందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవబోతున్నాం. జాన్ చాప్టర్ 10 వర్స్ 10. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. దొంగ తెలుసా మీకు? దొంగ దేనికి వస్తాడంట? దొంగతనం చేయడానికి, దోచుకొని పోవడానికి. ఒకవేళ పొరపాటున కనుక ఆ ఇంటాళ్ళు తిరగబడితే, ఏయ్ మౌ దొంగ దొంగ అన్నారు, పీక కోసేస్తాడు. వాడి దగ్గర ఏముంటుంది? క్రొత్త బ్లేడ్ ఉంటుంది, లేకపోతే కత్తి ఉంటుంది, లేకపోతే దాన్ని ఏమంటారు వాళ్ళ భాషలో, ప్యాస్కప్ అంటారు అప్పట్లో. అదన్నమాట. దాంతో ఏం చేస్తాడు? దొంగను చూసారా? దొంగకు పోల్చాడు అక్కడ. వాడున్నాడు, వాడు వస్తాడు, వాడు అబద్ధికుడు, అబద్ధికులందరికీ జనకుడు, వాడు నిజం చెప్పడు. దొంగతనం చేయడానికి వస్తాడంట. అమూల్యమైనది, శ్రేష్టమైనది, దేవునికి ఎంతో ఇష్టమైనది నీ దగ్గర ఉంది. దానికి ఆత్మ అని పేరు. దేవుడు నిన్ను సృజించాడు. దేవుడు నీ వైపే చూస్తున్నాడు. దేవుడు నీ కొరకే వేచి ఉన్నాడు. దేవునికి ఇష్టమైన దానిని దొంగిలించడానికి, నిత్యత్వములో దొంగిలించడానికి, నిన్నుగా లేకుండా చేయడానికి వాడు తిరుగుతున్నాడు. వానికి ఏ పేరు పెట్టాడు? దొంగ. ఏం చేస్తాడంట? దొంగతనం. చెప్పండి, ఏం చేస్తాడు? ఎవరిని? నిన్ను దొంగిలిస్తాడు. నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. నిన్ను దొంగిలించడానికి వాడు వచ్చాడు. వాడు ఎత్తుకుపోవడానికి తిరుగుతున్నాడు. వాని పనే మనుషులను అపహరించడం, దొంగిలించడం, పట్టేయడం, ఈడ్చుకుపోవడం. చూసారా? ఇప్పటికే చాలామందిని వాని కలుగులోనికి, వాని స్థావరంలోనికి, వాని విధానంలోనికి ఈడ్చుకొని పోయాడు. వాడు దొంగ. వాని పేరే దొంగ. వాడంట దేనికి వస్తాడు? దొంగతనము చేయడానికి వస్తాడు. రెండవదిగా
ఒకవేళ నీవు అడ్డం తిరిగే ప్రయత్నం చేసి ఊహు అన్నావనుకో, ఒక్క పూటైతే పొడుస్తాడు. హత్య చాలా కఠినమైన పదం. పిల్లాడు సెల్ ఫోన్కి అలవాటు పడ్డాడంట. అందులో కూడా ఏదో PUBG తెలుసుగా మీకు? వాస్తవంగా నాకు తెలియదు. PUBGకి అలవాటు పడ్డాడంటే వాడి సెల్ పనిచేయటం మరి స్విచ్ ఆఫ్ అయిందో పాడైపోయిందో పని చేయట్లేదు. అమ్మ సెల్ ఇమ్మని అడిగాడంట, ఆ అమ్మ ఇవ్వలేదు. చాకు తీసుకుని ఇదంతా కోసేశాడు అమ్మని. అనగనగనగనగా వెనకటకు కాదు, నిన్న కోసాడు, ఇవాళ పేపర్లో పడింది. దుష్టత్వం. దొంగతనమును హత్య చేయడానికి వెనుకాడడు. గుర్తుంచుకోండి. బైబిల్లో 2 స్త్రీలు కన్నారు పిల్లల్ని కన్నప్పుడు మరి వాళ్ళకి పెద్దవాళ్ళు నేర్పుతారు. మరి ఈ అమ్మాయికి ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ నిద్దట్లో పడిందో ఎట్లా పడిందో వాడి మీద పడిందో బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ చనిపోతే గబుక్కుని వెళ్ళి చనిపోయిన బిడ్డనేమో అవతల తల్లి పక్కలో పెట్టేసి బతికున్న బిడ్డనేమో తెచ్చుకుని పక్కలో పెట్టుకుంది. ఆ తల్లి గమనించేసింది, అయ్యా ఇదిగో చూడండి ఇంత మోసం చేసింది, నా దగ్గర ఉన్న బిడ్డను లాక్కుపోయి తన దగ్గర వేసుకుని తన బిడ్డనేమో నా ప్రక్కలో పడేసింది అని గోల చేస్తుంది. అప్పుడు విషయాన్ని సొలొమోను రాజుగారి దగ్గరికి విషయాన్ని తెచ్చారు. సొలొమోను లిటరల్గా బ్రతికి ఉన్నాడు ఆ దినాల్లో. సొలొమోను కథ కాదు, సొలొమోను రాజరికాన్ని ఏలిన హిస్టరీ రాసి ఉంది. సొలొమోను కట్టిన కట్టడాలు ఇంకా ఉన్నాయి. సొలొమోను దేవాలయములో మేఘములు రాగానే యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి అని పాడతామే. ఆ పిల్లోడు ఎవరి పిల్లోడు? తల్లి ఉంది ఇక్కడ, పెట్టుకో, దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టు, అల్లరి చేయని మాకండి. పాపం వాళ్ళకి తెలియదు కదా, హీటర్ పట్టుకుంటే కాలద్దు కదా, వాళ్ళకి తెలియదు. మీరు జాగ్రత్త చేయకపోతే ఆడికి కాలద్దు రేపు. యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా. వినండి, సొలొమోను సంగతే కాదు, బైబిల్ గ్రంథంలో ఉపమాన రీతిగా చెప్పినవి తప్ప అన్నీ లిటరల్గా జరిగిన సంగతులు ఆర్కియాలజికల్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఈ మధ్య ఒక తరం బయలుదేరింది. వాళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభు అంటే ఒక కల్పిత కథ అంట. చూసారా? ఇప్పుడు కరుణాకర్ గారు ఇక్కడ ఉన్న లీడర్ కరుణాకర్ గారు కాదు, ఈయన పిల్లి. ఇది పిల్లిగా, అమ్మో ఇది పిల్లి, మీరందరూ పిల్లి అనండి, ఇది పిల్లే, ఇది కరుణాకర్ గారు కాదు అనిపిస్తున్నారు. అనిపించినంత తేలిక కాదు. రేపు అక్కడికి వెళ్ళాక రానన్నాడు, రా ఏదిరా పిల్లేది అంటాడు అనే రోజు ఒకటి రాబోతుంది. కొద్దిమంది యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ముసలి నక్క, వాడికి వచ్చిన డబ్బులన్నీ యేసు ప్రభు ఒక కల్పిత కథ అని పుస్తకాలు రాయడానికి ఖర్చు పెడుతున్నాడు. ఇలాంటి నక్కలు ఎన్నో వాతలెట్టుకున్నాయి, అయినను అవి ఎన్నటికీ పులులు కాలేవు, కానేరవు. యేసయ్యకు వ్యతిరేకంగా ఎంతోమంది మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారు. నేటికి యేసయ్య చరిత్ర ఖండాన పరుగులెత్తుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను బయటికి వెళ్ళటానికి టైం లేదు, అర్ధ గంటలో ముగించాలనుకున్నా. ఆ సంగతి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు అయ్యా నా బిడ్డ అంటుంది తల్లి, ఇంకొక అమ్మాయి అంతకన్నా ఎక్కువ ఏడుస్తుంది నా బిడ్డేనని. అవునా, అయితే కత్తి పట్టురమ్మన్నాడు. కత్తి పట్టురండి. ఒకడు చచ్చిపోయినోడు ఎట్టగా చచ్చిపోయాడు కాబట్టి మనం ఏం చేయలేము, నాది బిడ్డ కాదంటే నా బిడ్డ కాదంటున్నారు. ఆ దినాల్లో DNA టెస్టులు లేవుగా, క్రీస్తుకు పూర్వం జరిగిన సంగతులు ఇవి.
యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచి భూలోకంలోనికి రాక మునుపు జరిగిన సంగతి ఇది. కత్తి తీసుకొని రండి, ఉన్న పిల్లాన్ని 2 ముక్కలుగా చెరసగం చేయండి, చెరొక మొక్క ఇవ్వండి అన్నాడు. బైబిల్లో ఉన్న చరిత్రే ఇది. అప్పుడు అలాగేనయ్యా అంటుంది ఒక ఆమె. ఇంకొక అమ్మాయి అంటుంది, కాదయ్యా ఆడు నా పిల్లోడు కాదు, ఆ అమ్మాయి పిల్లడే, ఆమెకి ఇచ్చేయండి అది. దొంగ దేనికి వస్తాడంట? ఒకటి దొంగతనం చేయడానికి, రెండవది ఒకటి దొంగతనం చేసిందా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది? హత్య చేయడానికి కూడా రెడీ అయిపోయింది. కారణం ఏంటి? దాని బిడ్డ కాదు. అదన్నమాట. అపవాది కూడా అంతే. వాడు ఏదో ఒక రకంగా దొంగతనం లేకపోతే హత్య, నిన్ను తప్పించే ప్రయత్నమే వానిది. ఇక్కడ అన్నాడు, దొంగతనమును హత్యను, మూడవది అది కూడా లేకపోతే మొత్తాన్ని నాశనం చేసేస్తాడన్నమాట. ఎప్పుడైనా గుర్తుంచుకో, వాడు కట్టడు. మీకు దేవుడా దయ్యమా అని తెలియాలంటే ఊరకనే మీరు గమనిస్తే అది తెలిసిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. దైవికమైన పని, దయ్యపు పని, ఏం జరుగుతుంది అక్కడ? దైవికమైన విధానమా, దయ్యపు విధానమా? దైవికమైన విధానంలో దేవుని సన్నిధి మీకు అర్థమవుతుంది. దయ్యపు విధానంలో చిందులు గంతులు వేషాలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. అది నిశ్చయముగా నాశనమే అనేది నీకు అర్థమవుతుంది. నంబర్ 1 దొంగతనం, నంబర్ 2 హత్య, నంబర్ 3 నాశనం. దీని కొరకు తిరుగుతున్నాడంట అపవాది. అందులో ఎంతమందినైనా వాడుకుంటాడు. మీలో కూడా, పాదిరుల్లో కూడా, మనల్ని కూడా వాడుకుంటాడు. ఏం అక్కర్లా. ఒక 1000 మంది 2000 మంది వస్తున్నారనుకోండి ప్రజలు మీటింగ్కి. ఏంటనుకున్నావు, నేనే దేవుణ్ణని అనరా పరిశుద్ధరాజు అంటాడు. నమ్మేవాళ్ళు ఉంటారా ఉండరా? కరుణాకర్ గారు, స్వామి పరిశుద్ధరాజు స్వామి నువ్వేనయ్యా అనేవాళ్ళు ఉంటారా ఉండరా? నిత్యంగా ఉంటారు. అపవాదికి ఏం కావాలి? అపవాదికి ఏం కావాలి? ఒక్కడన్నా చెప్తాడేమోనంటే, అపవాదికి ఏం కావాలి? పిల్లలు చెప్పండి. అదే కావాలి. ఏది కావాలి? పాడే అమ్మాయి దేవుడు అయిపోవాలి, దేవత అయిపోవాలి. అక్కడ మా తమ్ముడు చెప్పాడు కదా, మా బావగారు అక్కగారు వచ్చారని, అది అక్కడ వాళ్ళన్నమాట. గ్రీన్ శారీ. ఆవిడేమో మా సొంత బాబాయ్ గారి కుమార్తె, ఆయనేమో మా సొంత మా నాన్నగారి చెల్లెలు కుమారుడు. ఈ మధ్యకాలం ఉదాహరణ వచ్చిందని చెప్తున్నాను, అంతకన్నా ఏమి లేదు. ఈ మధ్యకాలంలో ఏదో చిన్న విషయం చెప్తే అది పెద్ద సమస్య కాదులేనని నేను సహాయం చేశా. ఆయన ఫోన్ తీసుకుని, అయ్యా మీరు దేవుడెళ్ళే సహాయం చేశారు అన్నారు. అంటే నన్ను థ్యాంక్స్ గివింగ్గా అన్నారు, కానీ సంతోషమే. కానీ క్రైస్తవ్యంలో ఆ పదాన్ని మనం వాడం. ఎందుకని? దేవుడే దేవుడు, దేవుడే దేవుడు అంటే నేను వెంటనే అన్నా, దేవుడే దేవుడు. మనం దేవుని పక్షంగా సహాయం చేస్తాం. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి సాతానుగాడి కోరిక ఏంటో తెలుసా? నంబర్ 1 దొంగిలించడం, నంబర్ 2 అవకాశం లేకపోతే వేసేయడం, నంబర్ 3 మొత్తాన్ని నాశనం చేయడం. ఆడు నాశన పుత్రుడు, నాశన పాత్రుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటాడు. మొదటి వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. 2వ వచనం ఎప్పుడన్నా చూసారా? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మాకు థియాలజీ చెప్పిన వేదాంతులు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు, దేవుడు సృజిస్తే ఎట్లా సృజిస్తాడు? అర్థవంతంగానే
నిరాకారంగా చేస్తాడా? మనల్ని సృజించాడు. ముక్కు, చెవులు, పళ్ళు, కళ్ళు, ఎంతో చక్కగా లేరనుకున్న వాళ్ళని కూడా మళ్ళా చూడండి ఎట్లా కనపడతారు, చక్కగా కనపడరా? మోషే అంత మురుకోడు ఎక్కడన్నా ఉంటారు అని ఉంటారు. ఇప్పుడేమయ్యాడు? పెద్ద పాస్టర్ గారు అయిపోయారు. ఇప్పుడేమయ్యారు? షాలేమనలాగా మోషే అన్న అయిపోయాడు గడ్డంతో. హల్లెలూయా. అంటే జుట్టు కూడా దగ్గరగా అలాగే లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అవసరమైతే దీన్ని వాడతాను. ఓకే. కాబట్టి మనం కూడా అంతే. నన్ను చిన్నప్పుడు బక్కోడా ఒక్కోడా ఇవన్నీ అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం సెట్ అవ్వాలా? అవుతాం ఆటోమేటిక్గా. చూసారా? యేసు రక్తమే జయం జయం జయం. ఎక్కడున్నాం మనం? కరుణాకర్ గారు ఎక్కడున్నాం? భూమి నిరాకారముగా దేవుడు మనల్ని ఆకారంతో చేశాడు. మాకు చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పారంటే, దేవుడు చక్కగా చేసినప్పుడు అంటే అపవాది భూమి మీద దాడి చేశాడంట. దాడి చేసినప్పుడు మొదటి అధ్యాయంలో భూమిని దేవుడు చేశాడు. అపవాదిగాడు భూమి మీద పడి ఏం చేశాడు? దానిని నిరాకారంగా చేశాడు. వింటున్నారా? బయట ఉన్న వాళ్ళు బయటకు కూడా వెళ్తుందా? బాబూజీనే బయటకు వెళ్ళిపోయాడా? ఇక్కడ వరకేనా? అయ్యో, బయటికి కూడా పెడుతుంటే కనీసం చుట్టుప్రక్కల వినండి. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశన పాత్ర. వాడు పట్టాడో నిన్ను దొంగిలిస్తాడు, వాడు పట్టాడో నిన్ను దోచుకుంటాడు, వాడు పట్టాడో ఏం చేస్తాడు? నిరాకారం చేసేస్తాడు. ముక్కేంట్రా అట్ట అయిపోయింది అంటాడు కానీ చెప్పడు. ముక్కేంట్రా అట్ట అయిపోయింది. రాత్రి వచ్చేటప్పుడు ఎదురు దెబ్బ తగిలి పడ్డా. ఎదురు దెబ్బ కాదు ఇది. ఎందుకు పడ్డాడో మీకు తెలుసు. వాడు పట్టాడో నిన్ను పడదరోస్తాడు. ముందుకి పడదరోస్తాడు, వెనక్కి పడదరోస్తాడు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, జాగ్రత్త. కొన్నిసార్లు ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. వాడు నరహంతకుడు. వాడు నీ అసలు ఎంత చక్కగా ఉండేవాడే నమ్మ పిల్లోడు ఇట్ట అయిపోయాడు. అట్ట అయిపోతాడనే ఇప్పుడు చెప్పేది. వాడు పట్టాడో నీకు ఆకారం లేకుండా చేస్తాడు. నీ ఆర్థిక పరిస్థితికి నామరూపాలు లేకుండా చేస్తాడు. నీ భార్యను నీ ఇంటికాడ లేకుండా చేస్తాడు. నీ పిల్లలను తలదారిని పంపేటట్లుగా చేస్తాడు. వాడు మామూలోడు కాదు. అందుకే వానికి నాశన పాత్రుడు, నాశన పుత్రుడు అని పేరు. వాని పేరు బైబిల్ చెప్తుంది దొంగ. నంబర్ 2 వాడు నరహంతకుడు. నంబర్ 3 వాడు నాశనమును చేసేవాడు. వాడు చేసే పని అది. నీకు సత్యాన్ని చెప్పబోయే ముందు డూప్లికేట్ సంగతి ఏంటో చూపించాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు. కొంతమందికి ఇది కూడా బాధగా ఉందంట. గొర్రెలు అంటే బైబిల్ గ్రంథంలో వ్యక్తులను రకరకాల సందర్భంలో రకరకాలుగా పోల్చి చెప్పాడు. సింబాలికల్ లాంగ్వేజ్ వాడబడింది. సాదృశ్యపరమైనటువంటి బోధ. కొన్ని చోట్ల గొర్రెలకు పోల్చాడు, కొన్ని చోట్ల సింహాలకు. చెప్పండి, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూసారా? పాముల వలె వివేకము కలిగి, పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకమును కలిగి ఉండు అన్నాడు. అక్కడ దేనికి పోల్చాడు? పావురానికి పోల్చాడు,
పాముకు పోల్చాడు. పోలిక అది. ఈ మధ్య ఒకడు పిచ్చకి అడిగిన ఇస్తానము అని యేసు నిన్నడిగిన పతి అయిన దేవుడు నిన్ను తెచ్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సూర్య, మీ ముక్కు ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వినండి, గొర్రెలకు పోల్చాడు. ఇక్కడ అంటున్నాడు యేసయ్య. ఈ రాత్రి వర్తమానం ఏంటంటే యేసయ్య ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ ఏ సందర్భం? యేసయ్య భూలోకానికి వచ్చారన్న సందర్భం. క్రిస్మస్ అంటే అసలు జన్మమే కాదని అట్లా కూడా కొన్నిసార్లు మనకు కూడా మరీ ఒక ఇది వచ్చేస్తుంది. అట్లేం కాదు, ఇది క్రిస్మస్ సందర్భం. క్రీస్తు జన్మదినమునకు పురస్కరించుకుని చేస్తున్నటువంటి పండుగ రోజు. దేవునికి స్తోత్రం. అయ్యా, యేసయ్య పుట్టారంటున్నారు కదా కన్యమరియకు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు పుట్టారు ఈ లోకంలో అని ప్రశ్న వేస్తే ప్రభువు ఏం చెప్తున్నాడంటే దానికి, నేను గొర్రెలకు జీవము కలుగుటకును. ఏ గొర్రెల్లో జీవము లేదా? ఉంది, కానీ అది పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉంది. నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే కానీ, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. ఈ ఫోన్లో ఏం చేస్తా తెలుసుగా ఊరినే నేను రానా అని కొన్ని వస్తాయి. ఇందాక అలా ఒకటి వచ్చింది కదా అని చూడబోయాం. 2-3 మేము 4 కారులో ఉండి, అందులో ఒక ఆయన, మరి ఆయన తెలివి గల ఆయన అనాలో తెలివి తక్కువ ఆయన అనాలో తెలీదు, ఆయన పేరు ఆర్జీవి అనుకుంటా, అంతేనా? రామ్ గోపాల వర్మ అనేటటువంటి ఓ వ్యక్తి. ఆయన అంటున్నాడు, జయసుధా గారిని అడిగాడంట ప్రశ్న, అమ్మా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళేసరికి ఎవరన్నా ఇంకొక ఆయన ఉన్నాడు అనుకో, మరి ఏం చేస్తామన్నాడంట. షీ గాట్ షాక్డ్ అని చెప్తున్నాడు. ఐ డోంట్ థింక్ దట్ షీ గాట్ షాక్డ్. అసలు అవకాశమే లేదని వాక్యం చెప్తుంటే ఇంక అక్కడ ఉండేది ఎక్కడ? అందుకేనంట ఆయన ఎంతమంది వస్తే అంతమందిని నమ్ముకుంటున్నాడంట. ఆయన చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నా. ఏమి లేదు, ఒక నిశ్చయత లేదు, ఏమి లేదు, ఒక గ్యారంటీ లేదు, ఏమి లేదు. అసలు విషయం ఏంటో ఆయనకు తెలియదు. లాటరీ వేస్తున్నాడు అన్నమాట. ఎవడో ఒకడు ఉంటాడు, అందరిని తలుచుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడు కాకపోతే అది అన్నమాట. అట్లా బైబిల్ ఒప్పుకోవడం లేదు. నాకు అది చూసేటప్పుడు ఏమనిపించిందంటే, ఆ మాట చెప్పడానికి ఇది చెప్పాను, అది చూసేటప్పుడు ఏమనిపించిందంటే, ఒక వ్యక్తికి దేవుడు దొరకకపోతే అతని జీవితం అగమ్య గోచరం, కన్ఫ్యూజన్. ఇక ఏమాత్రము కూడా ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అసలు మానవ జీవితం ఏంటి, ఎక్కడి నుండి మనుషుడు ఇక్కడికి వచ్చాడు, ఎందుకు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడి నుండి ఎక్కడికి వెడతాడు అనే క్లారిటీ నీకు కావాలంటే దేవుడు నీకు కావాలి, దేవుణ్ణి నీవు తెలుసుకోవాలి. నేను వర్తమానానికి ఎక్కబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వచ్చాను ఇక్కడికి. అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఎంత ఆశ లేకపోతే ఈ చలిలో బిడ్డలు వస్తారు చెప్పండి. ఏమండి, కారులో వెళ్తుంటే మాకే కరకరలాడుతుంది, మరి చలిలో వచ్చే బిడ్డలకి, మరి బస్సులో వచ్చే బిడ్డలకి, మరి బండి మీద వచ్చే బిడ్డలకి, మరి ఆటోలో వచ్చే బిడ్డలకి చూసారా? ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ
అయ్యా డిస్క్ తప్పిందండి అంటున్నారు. డిస్కుల్లో తేడా వచ్చిందంట. డిస్కుల్లో ఎందుకు తేడాలు వస్తున్నాయి చెప్పండి? అన్నిటికీ ఏసాయి మీద పెట్టమాకండి, అది నిజం చెప్పండి. ఎక్కడ ఏ రోడ్డు బాగుందో చెప్పండి. ఎక్కడ చూసినా రోడ్లు ఎక్కడ నడువులు కదిలిపోతున్నాయి. నేను నాయకుల జోలికి పోట్లా, మన పరిస్థితి చెప్తున్నాను అంతే. నడువులు కదిలిపోతున్నాయి. నా మట్టుకు నా చెయ్యే విరిగింది చూసారా, ఇరక్కపోయినా కానీ దగ్గరగా విరిగే కాడకు వచ్చింది. రోడ్లు ఏమీ బాగోలా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు తెగించి ఈ అర్ధరాత్రి ఎందుకు ప్రజలు వస్తున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడని ఎరిగినందుచేత, ఆయన ఏదైనా మేలు చేస్తాడనే ఆశతో, ఆయన సన్నిధిలో ఆనందము ఉన్నదని, దానిని పొందాలని, ఏదో ఒకటి ప్రభువు చేసే పంపుతాడని. అంతేనా? యోసేపు అన్నలు మళ్ళా తిరిగి ఎందుకు వచ్చారు? మోషే ఒకసారి రుచి పడ్డారు కాబట్టి మళ్ళా తిరిగి వచ్చారు. అక్కడ ఆహారం దొరికింది కాబట్టి మళ్ళా తిరిగి వచ్చారు. యోసేపు అన్నలు తమ్ముడిని అక్కడ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఎవరన్నా తమ్ముడిని వదిలిపెట్టి వెళ్తారా? అసలు డాడీ ఊరుకుంటాడా? ఊరుకోడు. అయినా విడిచిపెట్టి వెళ్ళారు. కారణం ఏంటి? మొత్తానికి అక్కడ ఆహారం ఉంది, గ్యారంటీ ఉంది, అష్యూరెన్స్ ఉంది, నిశ్చయత. ఈ రాత్రి మీకు కూడా నిశ్చయత ఉంది. ప్రభువు మనల్ని దీవించే పంపిస్తాడు. ప్రభువు మన కృప చూపే పంపిస్తాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చే పంపిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే పంపిస్తాడు. దైవజనుని ప్రార్థన, సంఘం ప్రార్థన, సహవాసం ప్రార్థన నీకేమీ నిన్ను దాటిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాడు గొర్రెలకు జీవమును కలుగజేయుటకును. ప్రభు ఏమిస్తాడంట మీకు? నీలోనికి జీవమును పంపుతాడు ఈ రాత్రి. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఈ జీవం పొందకుండా మీరు మేకలో గొర్రెలో అదో ఇదో ఏదో దొరుకుతుందో అని వస్తే ఇక ఎంతకాలం అక్కడే ఉంటారు. మీరు ఈ జీవాన్ని పొందాలి. ఎక్కడి నుండి? ప్రభువు దగ్గర నుండి. మనలోకి ఏమిస్తున్నాడు చెప్పండి? అసలు యేసు ప్రభు వచ్చింది ఏమి ఇవ్వడానికి? ఆ జీవాన్ని నేను పొందానన్న వాళ్ళు చేతులు ఎత్తమని అడగను, కానీ మీకు తెలుసు ప్రభువు మనకేమిచ్చాడు? జీవం ఇచ్చాడు. జీవం, జీవాహారము, జీవా జలనిధి, పచ్చిక బయళ్ళలో పరుండ చేయునో. రండి రారండి రక్షకుని చేరండి. రండి రారండి రక్షకుని చేరండి. జీవాహారము, జీవా జలనిధి, ఆ జీవాహారము, జీవా జలనిధి, పచ్చిక బయలలో పరుండ చేయునో. హల్లెలూయా. ఆయన జీవాధిపతి. ఆయన లేకుండా ఏదియు కలుగా చెప్పండమ్మా. నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో తెలుసా? అసలు ఎప్పుడైనా విన్నారు ఈ సంగతి? మీరు వింటే విన్నారేమో కానీ ఆలోచన చేశారా? ఇదిగో ముక్కులో పెట్టి ఊదాడంట, మామూలు కాదు. ఆమేన్. ఎక్కడ? గుండాగిపోతుంటే ఇప్పుడు నోట్లో పెట్టి ఊదమంటున్నారు మనోళ్ళు. కానీ బైబిల్లో ఉన్న మాటలేదు. నాసిక అంటే ఏంటి? ముక్కేనా కదా? నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ జీవమును దొంగిలించాడు అపవాది. ఆ జీవాన్ని నాశనం చేశాడు అపవాది. ఆ జీవాన్ని వెళ్ళగొట్టాడు అపవాది.
మరలా దానిని నీకు తిరిగి ఇవ్వడానికి దేవునికి స్తోత్రం. మామూలు ఇచ్చుడు కాదంట, అక్కడ అన్నాడు ఏ ఇచ్చుడు, నీకు జీవమును కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును అనండి. టీవీలు ఎంతమందికి ఉన్నాయి చేతులు చూపించండి. టీవీలు ఉన్నవాళ్ళు ఉన్నాయా? సమృద్ధి జీవం అనేటటువంటి రేడియో టీవీ కార్యక్రమం ఎవరిదో చెప్పండి. మీకు పెన్ ఇస్తాను చెప్పండి, మీరు ఆగండి కొంచెం. సమృద్ధి జీవం అనేది ఎవరది? నాకెవరు ఇచ్చారు వాళ్ళ పుట్టినరోజు అంట, గోల్డ్గా ఉంది. చెప్పండి. సమృద్ధి జీవం ప్రేక్షకులకు వందనములు. బాగున్నారా అంటారు కదా, ఎవరు తెలీదా? జోసఫ్ కిషోర్ గారిది, ఏబి మాసిలామణి గారి కుమారుడు. దేవునికి స్తోత్రం. నడిపించున్నానవ పట్టరాయిలా ఆయన సమృద్ధి జీవం అంటాడు ఆయన. భలే ఒక రకంగా మామూలు జీవం కాదు ఇది. ఏ జీవం చెప్పండి, చెప్పట్లేదు మీరు. లైఫ్, అబండెంట్ లైఫ్ అంటాడు ఇంగ్లీష్లో. సమృద్ధి మామూలు జీవం కాదు, లోకంలో ఉన్నది మామూలు జీవం. ప్రభువు నీలోనికి వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? సమృద్ధి జీవం. అంటే అపవాది తీసి లేనంత జీవాన్ని ఇస్తున్నాడు. ఈ చెబుతుంటేనంటే కొంతమందికి అర్థం కావట్లేదంట అయ్యగారు. నేను అన్నాను, ఎందుకురా కుక్కలాగా తిరుగుతున్నావు అట్ట కూర్చో అన్నా. 10 మంది వచ్చేసారు, అదిగో మా అబ్బాయిని కుక్క అంటావా అని. అదేం ఊరికినే అర్థమైంది, ఇది చెప్పట్లేదు. అస్సలు అర్థం కావట్లేదు. ఏం అర్థం కాదు ఇందులో ఉంది? నీలో జీవం ఉన్నది, ఆ జీవాన్ని అపవాది దొంగిలిస్తున్నాడు. ప్రభు అయితే నీకు జీవమును ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవాన్ని నీవు పొందావా? ప్రభు ఎందుకు వచ్చాడంట చెప్పండి. జీవమునివ్వడానికి, రెండవది సమృద్ధి జీవమునివ్వడానికి. సమృద్ధి జీవమునివ్వడానికి. యేసయ్య ఊరకనే రాలా. ఇందాక చెప్పలా, ఫిలిప్పు మహానుభావులు ఊరకే, యేసయ్య ఊరకే రాలా. మామూలు రావడం కూడా ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి. రాత్రి ఎక్కడో చెప్పాను, నువ్వు దిగొచ్చావా అని. ఎప్పుడైనా విన్నారా డైలాగు పండుగారు? అన్నయ్య నువ్వేమైనా దిగొచ్చావా? నువ్వేమైనా పెద్ద లార్డువా? నువ్వు దిగొచ్చావా ఏంటి ఏమన్నా అంటారు కదా. దిగొచ్చావా అనే పదం అసలు ఎవరిది? దిగి వచ్చిన వారు ఎవరు? పరము నుండి భూలోకములోనికి దిగి వచ్చిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత దిగాడు చెప్పండి, ఎంత దిగాడు? ఏంటి స్టేజ్ ఎక్కేవాడి, దిగు, కింద దిగు అన్నారనుకో, పొరపాటున ఇక్కడ కూర్చున్న ఏ అయ్యగారిని అయినా నాతో సహా మొహం ఏమైపోద్ది మాకు? మాడిపోదు. లేకపోతే ఇంకో పాస్టర్ గారు వస్తే ఆయనకి సీట్ ఇవ్వడానికి అటు ఇటు ఆలోచిస్తున్నారనుకో, ఎవరో ఒకరు ఇప్పుడు దిగాలనుకో, ఎవరిని దించుదాం చెప్పండి? అంత తేలిక దిగుతామా మేము? వాళ్ళ సంగతి ఎందుకు, నా సంగతి చెప్పండి. మోషే దిగుతాడులే, జూనియర్ పాస్టర్ అనుకుంటాను కానీ నేను దిగుతానా? మన యేసయ్య దిగాడు. కుటుంబం స్థిరంగా ఉండాలంటే నువ్వు కూడా దిగాలి, చాలాసార్లు దిగాలి. పరిచర్య స్థిరంగా ఉండాలంటే మనం కూడా దిగటం నేర్చుకోవాలి. యేసయ్య మనకు ఆయన ఆకాశము నుండి భూమిలో మీ మీదకు దిగి చూపించాడు. ఏమిటది? దిగడాన్ని. ఆయన దిగి వచ్చింది దేనికంట? మనకు మరలా చెప్పండి. మొదట్లో ఏం చేశాడు? నాసికారంధ్రములలో ఊదాడు. మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నాడు? ఈ రాత్రి సమృద్ధి జీవాన్ని మీలోనికి ఊదుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు పొందుకోవాలి. రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మేము అటు వెళ్ళొచ్చాం, భోజనం చేసి వచ్చాం. అయ్యా ఏసీ అన్నారు, సంతోషం. మీ కొరకే పెట్టామయ్యా ఏసీ అన్నారు, ఇంకా సంతోషం. నేను కూడా వెయ్యండి అమ్మా ఏసీ అన్నా, చలేస్తున్నాగా. ఎందుకని?
నా కొరకు పెట్టినప్పుడు వేయించాలి కదా. వాళ్ళకి ఎంతో సంతోషమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషమా కాదా? ప్రభువుని రమ్మంటే ఆయనకి సంతోషమా కాదా? ప్రభువు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. హృదయం అన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్ తలుపు నొద్ద యేసునాదుండు, నిల్లచి సదయుడగుచు పట్టుచుండే సకల, నిల్లచి సదయుడగుచు పట్టుచుండే. హల్లెలూయా. ఎట్లా తడుతున్నాడంట అయ్యగారు? సకల విధములను. ఇప్పుడు వీళ్ళు ఉన్నారా మా పిల్లలు? ఇక్కడికి వెళ్ళే వరకు 1, 2, 1 గంట 3 అవుతుంది అనుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంజు 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 లేదు, పుంజు లేదు. మంజు ఎక్కడ? అరిసి అరిసి డబ్బా డబ్బా. పక్కింటి పూర్ణ గారు వాళ్ళు లేచిపోతున్నారు, నాగరాజు గారు వాళ్ళు. వీళ్ళు లేవట్లా. చూసారా? అనేక రకాలుగా. ఇదిగో లోపల టకటకా గొట్ట, అది గొట్ట, కిటికీలు గొట్ట. చూసారా? యేసయ్య అంట. యేసయ్య నీ హృదయపు ద్వారాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? సకల విధములను. స్వస్థత ఇస్తానమ్మా, ఆరోగ్యం ఇస్తానమ్మా. నీ పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని ప్రభు, ఇప్పుడు బాపూజీ పాస్టర్ గారు వచ్చి, అమ్మా అప్పుల్లో కూరుకుపోయావా, నీ ఆర్థిక పరిస్థితిని ప్రభు చేస్తాడమ్మా, బాగు చేస్తాడమ్మా. నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడమ్మా అని చెప్తాడు. పక్కోడు చూస్తాడు, ఆడు అనుకుంటాడు, ఇదిగోరా ఇట్లాంటి మాయ మాటలు చెప్పి వీళ్ళని మార్చేస్తున్నారు, వాళ్ళకి పిచ్చెక్కిపోయి మతం మార్చేస్తున్నామని ఒకడో, తల్లినే మార్చేస్తున్నాడని ఇంకొకడో. యేసు రక్తమే. అంబేద్కర్ గారు 10 లక్షల మందిని వేసుకెళ్ళి ఒక గ్రౌండ్లో మేము మారిపోతున్నాం హో అన్నాడు. అప్పుడు సంఖ నాకారా వీళ్ళందరూ? చరిత్ర రాసిన పురుషుడు మామూలుడు కాదు. ఎ మ్యాన్ హూ రోట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ ఎ సింగిల్ హ్యాండ్. వీ హ్యావ్ రైట్. మామూలు రైట్ కాదు, అది ఫండమెంటల్ రైట్. హౌ కెన్ యూ క్వశ్చన్ ద కాన్స్టిట్యూషన్? అందుకంత పెద్ద పదం వాడాను, ఊరకనే వాళ్ళ. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావంటే యూ షుడ్ హ్యావ్ సెన్స్ వెన్ యు ఆర్ స్పీకింగ్. తల్లిని మార్చడం ఏంటి? తల్లిని మార్చడం ఏంటి? పిచ్చోడా, తల్లిని మార్చడం ఏంటి? మానవునికి హృదయం ఉంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నిజంగా ఉందో, ఏది నిజంగా లేదో, ఎవడు దొంగో ఎవడు దొర్రో నిర్ణయం చేయడానికి ఇక్కడ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ సెన్స్ టు స్మెల్ ఇట్ అండ్ టు నో ఇట్. నీకు అంత పిచ్చెక్కిపోతే ఎట్లాగా? మనుషులు గ్రహిస్తున్నారు, మనుషులు గమనిస్తున్నారు ఏది నిజం. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడ లేదు. ఎక్కడ దైవత్వం ఉంది? ఎక్కడ దైవత్వము లేదు. ఎక్కడ నిజముంది? ఎక్కడ నిజము లేదనే విషయాలు గ్రహిస్తున్నారు. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి ఒక ఆయన సంచరిస్తున్నాడు. మామూలు సంచారము కాదు. చెప్పండి. ఓ సమృద్ధి అయిన జీవమును పట్టుకుని తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన కంట నీవు పడ్డావో నీకేం దొరుకుతుందో చెప్పు. సమృద్ధి అయినా మామూలు జీవం కాదది. ఆ జీవములో నుండి ఇంకా అనేక మందికి జీవం వెళ్ళిపోతుందన్నమాట. సమృద్ధి అయిన జీవం అంటే మామూలు జీవం కాదది. అది వెలుగుచు, లోకములో వెలుగు ఒకటి ఉండెను, అది వెలుగుచు అని ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అదండి సమృద్ధి జీవం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడికి రండి అయ్య గారు, ఏమనుకోకుండా ఒకసారి. ఇదిగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరే జక్కుల లెక్కలం జక్కరయ్య గారు. అంటే తెలుసా? ఎప్పుడన్నా అనేక సందర్భాల్లో చెప్పాను. అక్కడ ఈయన ఉన్నాడు, ఇక్కడికి మీ ఊరు అదృష్టం వచ్చాడు. దేవునికి స్తోత్రం. జక్కుల లెక్కలం జక్కరయ్య గారు అంటే ఈయన యేసు ప్రభువుని గురించి విని సువార్తను నమ్మి అలా ప్రభువుని ఆరాధించుకుంటూ మందిరంలో కూర్చున్నాడట. వాళ్ళ మేనమామ గారికి తెలిసింది. చెరుకు దంటు పీసు రేగేదాకా కొట్టి, మన ఇంటా వంట లేని పని మనకెందుకురా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకే తీసుకెళ్ళి నెట్టాడికి కట్టేశాడంట. నెట్టాడికి కట్టేశాడు, బయటకు ఎడబెట్టాడు, వెళ్ళిపోయాడు. మెల్లగా తన కట్లన్నీ విప్పుకొని బయటకు ఎడ ఉన్నదేదో ఉంది, చల్లగా తాటాకును తెరప చేసుకుని మెల్లగా అందులో నుండి దూరి మళ్ళా వచ్చి చర్చిలో కూర్చున్నాడంట. స్తోత్రం అనరా? హల్లెలూయా. అదిగో ఆ సంవత్సరమే బాప్తిసం 2002. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతాన్ గాడు అనుకున్నాడు, ఒళ్ళు ఓనం అయిపోతే, చెరుకు పీసు రేగిపోతే, చెరుకు రసం కారిపోతే, వాతలుగా తేలిపోతే ఇక ఈయన సత్యాన్ని విడిచిపెట్టేస్తాడని. కానీ అది నిజం కాదు. దొరికిందేంటో చెప్పండి? జీవం. దొరికిందేంటో చెప్పండి? సమృద్ధి, జీవం. మందిరంలో కూర్చోబెట్టి అంతటితో సరిపెట్టలేదు సుమా. తరువాత మంచి విశ్వాసి అయిపోయాడు. యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా బాప్తిస్మం పొందేశాడు. ఇప్పుడు ఏకంగా సేవకుడే అయిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. ఎన్ని చోట్ల సేవ చేస్తున్నారు? తేలపోలు, జక్కుల నెక్కలు, సోనద్రిపురం. తేలప్రోలు, జక్కుల నెక్కలం, శోభనాద్రిపురం. ఇప్పుడు 100 మంది విశ్వాసులు ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మందినని వీపులు పగలగొడతావు, ఎంత నీ చెరుకు గడలైపోతాయేమో కానీ సువార్త శక్తి తరిగేది ఏమీ లేనే లేదు. ఆత్మ చల్లార్చబడేది ఎంతకన్నా లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ సమృద్ధి అయిన జీవం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు, ఈ సంతోషము నీకు కావలెనా? నేడే సంతోషమే సమాధానమే, సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన, చెప్పనా సఖ్యమైన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నశక్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషం చెప్పండి, చెప్పండి. దేవుడు లోకమును ఎంతరా అన్నాడంట సండే స్కూల్ టీచర్. ఒక పిల్లోడు చెప్పాడంటే ఇదిగో ఇంతని. అంతకన్నా మిక్కిలి సంతోషాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఎందుకు వచ్చాడు యేసయ్య చెప్పండి? జీవమునివ్వడానికి. ఏ జీవం ఇస్తాడు? మరణము ఆ జీవాన్ని ఏమీ చేయలేదు. ఆ జీవమే మరణాన్ని జయించబోతుంది. పెట్టిలో పెట్టినా తిరిగి లేస్తాం, పాతి పెట్టినా తిరిగి లేస్తాం, కాల్ చేసినా తిరిగి లేస్తాం. హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగును గాక. మరణము మీద జయమునిచ్చిన జీవం, పాతాళము మీద జయమునిచ్చిన జీవం, పాపం మీద జయమునిచ్చిన జీవం, లోకం మీద జయమునిచ్చిన జీవం. ఈ జీవమును యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. ఎందుకు వచ్చావు యేసయ్య అంటే అంటున్నాడు, సమృద్ధి అయిన జీవమునిచ్చుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరంట ఆయన?
నేను గొర్రెలకు మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా పరి, మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి. అనండి అనండి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి, గ్లోరీ, గొప్ప కాపరి, నా యెహోవానా మంచి కాపరి, యేసయ్యానా గొప్ప కాపరి. హల్లెలూయా. ఆయన నీకు సమృద్ధి అయిన జీవడం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన నీకు మంచి, హల్లెలూయా. యేసయ్యా పరలోకం నుండి ఎందుకు వచ్చావయ్యా అంటే నిన్ను కాయడానికి వచ్చాడంట. కొంతమంది బిర్రున బిగబెట్టుకుని ముసుకెట్టి ఫేస్బుక్లో వింటున్నారు, ఇక్కడికి రాకుండా. మీరు పిచ్చోళ్ళు కాబట్టి వెళ్ళారే. నేను చూడు, అబ్బా నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు, వీరికి ఇచ్చేది వీరికి ఇస్తాడు, చలి నుండి కాపాడుతాడు, వ్యాధి నుండి కాపాడుతాడు, ఓ భయంకరమైన పరిస్థితి నుండి కాపాడే దేవుడు మనకున్నాడు. ఆయన మంచి కాపరి, గొప్ప, మనం ఆయన గొర్రెలం, ఆయన మేపెడి. అసలు 100వ కీర్తన చదవండి ఎలా ఉందో. మనం ఆయన వారము అంటాడు. 100వ కీర్తన, 100వ కీర్తన, సామ్ నెంబర్ 100. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. హల్లెలూయా. గొర్రెలకు ఎందుకు పోల్చాడంటే ఆయనంట మనకు కాపరిగా ఉండి మనల్ని ఏం చేస్తాడు. మీరు చేపలు తినాలో, గోంగూర తినాలో, రొయ్యలు తినాలో. ఇవాళ తినే రొయ్యలు ఇప్పుడే పుట్టినాయా? 6 నెలల క్రితం పుట్టిన రొయ్యలు మన కొరకు మేపాడు. ఎక్కడ? చెరువులో కాదు, సముద్రంలో. సముద్రంలో కాదు, ఏట్లో. ఎక్కడైనా ఆయన నీ కొరకు ఆహారమును, అరచు పిల్ల కాకులకును ఆహారము తనీయును. ఆ తాడి చెట్టు మీద ఉన్న ఆ కాకి పిల్ల కా 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 ఎర్రట నోరేసుకుని ఆకలి కోసం అల్లాడిపోతుంటుండగా సృష్టికర్త అయిన దేవుడు అక్కడుండి చూస్తున్నాడంట. ఎవరికి ఇస్తాడు ఆహారాన్ని? దాని అమ్మ నోట్లో పెడతాడు. అద్దెచ్చి ఎక్కడ చేరుతుంది? దాని పిల్ల నోట్లో పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక పక్షి అండి ఎలకను తెచ్చింది. అమ్మో ఇంతలా ఎలకని ఈ పక్షి ఎట్లా తింటుంది అనుకున్నా. ఆ పక్షి కాదు, దాని పిల్ల దగ్గరికి తెచ్చింది, తలకాయ నోట్లో పెట్టింది. అదే ఇంత పిల్ల తల మింగేసింది, బాడీ మింగేసింది, తోక కనపడుతుంది, మింగలేదు, కక్కేస్తుంది, ఊసేస్తుంది అనుకుంటున్నా, తోక మింగేసింది. చూసారా? ఆహారమును ఎవరు సిద్ధపరుస్తున్నారు? వాటికి సిద్ధపరుస్తున్న దేవుడు నిన్ను సిద్ధపరచడా? వాటికన్నా నీవు శ్రేష్టమైన బిడ్డవు కాదా? ప్రభువు నీకు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు, నీ బిడ్డలకు ఆహారాన్ని అనుగ్రహిస్తాడు, నీ మనవ సంతానానికి ఆహారం అనుగ్రహిస్తాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలని నీవు కంగారు పడనక్కరలేదు. మన కాపరి మంచి కాపరి, మన మేపరి మంచి మేపరి. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను మేపేవాడై ఉన్నాడు. మనం ఆయన వారమండి. దేవునికి స్తోత్రం. మీరెవరంటే ఏం చెప్పాలి? నేనాయన గొర్రెను
కలుగదు. హల్లెలూయా. మీరెవరంటే ఏం చెప్పాలి కరుణాకర్ గారు? నేను ఆయన. హల్లెలూయా. ఏంటో మరి కొత్తగా వీళ్ళకు సేవకులు కూడా పేర్లకు తోకలు తగిలిస్తున్నారు. ఈ మధ్య కొత్త బొడ్డోడు ఆడి పేరేసి ఆడి పేరు తోక తగిలిచ్చారు. ఇక ఆళ్ళు తగిలిచ్చారని వీళ్ళు తగిలిస్తారు రేపొద్దున. సిగ్గులేని మంద. అది వద్దురా బాబు, కులం అనేది కల్పితంరా అని రోజు బాధ చేస్తుంటే మళ్ళా వీళ్ళు కొత్తగా పాతోళ్ళు అంటే పెట్టారనుకోండి, అయిపోయింది. ఏదో వాళ్ళకి చెప్పినని చెప్పాం, ఆయన ఏం మారు మనసు రాలేదు, ఏమీ లేదు, బూడిది లేదు, వదిలేసాం. మీకేమైంది కొత్తగా పుట్టోళ్ళకి? వీళ్ళకి పడుద్ది కదా ఇప్పుడు కొత్త పిల్లలందరికీ తెగులు. వాళ్ళని చూసి వీళ్ళు మొదలెడతారు. అది అందులో నుండి వచ్చింది, అబద్ధాల గ్రంథంలో ఉన్నది. అది వాక్యానుసారమైనది కాదు, వాక్య వ్యతిరేకమైనది. భారతదేశాన్ని మొక్కలు చేసింది, భారతదేశాన్ని పాడు చేసింది. కొంతమందిని పశువుల కంటే హీనంగా చూసి చెప్పరే ఊరి వెలుపలకు తోసిందిరా కులం అంటే మళ్ళీ నువ్వు రగులిచ్చుకుని తిరుగుతున్నావు ఎందుకు సేవకుడి పేరు చెప్పుకుని? వద్దు. ఏం చెప్పాలి? నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో. మీరెవరు అంటే మేము ఆయన యేసువారమయ్యా, నజరేతువారమయ్యా, సిలువను మోసిన యేసు శిష్యులాము మేమయ్యా, మయ్యా యేసువారమయ్యా, నజరేతువా, ఓ యేసువా, నజరేతువారమయ్యా. హల్లెలూయా. చెప్పట్లా మీరు? మీకు కూడా పెట్టుకోవాలని ఉందా ఎక్కడో? యేసు రక్తమే జయం. హల్లెలూయా. భారతదేశంలో కులాన్ని కోకటి వేళ్లతో పీకాలంటే అది ఇంకొక మతంలో ఉంది, ముందు దాన్ని పీకివేయాలి భారతదేశం నుండి అన్నాడు. నేను కాదు, అంబేద్కర్ గారు. ఐ హ్యావ్ ఎ లిటరల్ ప్రూఫ్ విత్ ద బుక్స్. ఐఎమ్ నాట్ జస్ట్ స్పీకింగ్. అంత జ్ఞాని అయిపోయావా? కులాన్ని ముఖానికి రాసు తిరుగుతున్నావు? అంత జ్ఞానం లేదా? నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు? దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి మనము ప్రభువుతో గుర్తించబడాలి, దేవుని నామములో గుర్తించబడాలి, యేసు వారముగా పిలవబడాలి. దేవునికి స్తోత్రం. మనము యేసయ్య బిడ్డలం. దేవునికి మహిమ కలుగునుగాక. మనము యేసు కొరకు జీవించుచున్న బిడ్డలం. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మేపుచున్నాడు, కాయుచున్నాడు, నడిపించుచున్నాడు. ఎక్కడంట అన్నగారు? ఎక్కడ నడిపిస్తున్నాడు? పచ్చికగల చోట్లాను నన్నాయనే పరుండ చేయును, శాంతియుతమైన జలములలో నన్నాయనే నడిపించును. మాకు ఒక అమెరికన్ టీచ్ చేశారు ఇది. హీ లీడ్స్ మీ ఎట్ ద స్టిల్ వాటర్స్. గొర్రె అంట, ఇదిగో గొర్రె అంట ప్రశాంతంగా ఉన్న నీటిని తాగుద్దంట. ఓ పరుగులెత్తే నీటిని కాదు, అందుకే ఏం రాశాడు అక్కడ? శాంతియుతమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పరుండ పెడుతున్నాడంట? పచ్చిక గల. మంచి కాపరా కాదా? నిద్రమోహముడైతే ఎక్కడ పెడతాడు? ఎక్కడ ఆహారం లేదో అక్కడ పెట్టి సిగరెట్లకి వెళ్ళి వస్తాడు. అది మంచి కాపరి లక్షణం కాదు. ఈలోపు ఎవరు వేసుకుపోతారు? తోడేలు, నక్క, కుక్క, ఇందాకడ అనుకున్నామే దొంగ, అపవాది వేసుకుపోతాడు. మన కాపరి అలాంటి కాపరి, మంచి కాపరి అంటున్నాడు. అవసరమైనప్పుడు నేను నీ కొరకు ప్రాణం కూడా పెడతాను. పెట్టాడా లేదా? అందుకొరకు యేసయ్య వచ్చాడు. ఆయన ఎవరో చెప్పండి? మంచి కాపరి. ఆయన ఎవరు? మనలను మేపే
కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేపరి అన్న పదం పాస్టర్ గారు, తెలుగులో మేపరి అంటే మేపేవాడు కాదు, మేసేవాడు. అందుకని మేపరి అనే పదాన్ని మన వాళ్ళు ఎవరు వాడలేదు. మేము ఎక్కడో ఒక చోట వాడి మళ్ళీ దాన్ని సరిదిద్దాం. దేవునికి స్తోత్రం. మేపరి అంటే మేపేవాడు కాదు, మేసేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య కాపరే, మనలను మేపే కాపరి. కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి అందరూ లేచి నిలబడండి. యేసయ్యా, ఎందుకు వచ్చావయ్యా నీవు అంటే, నేను నీకు జీవమునివ్వడానికి వచ్చాను అంటున్నాడు. మామూలు జీవము కాదు సుమా, సమృద్ధి అయినా. ఈ సేవకులందరూ ఈ జీవాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. కారణం ఏంటంటే, ఈ జీవాన్ని ఎంత మందిలో పోసినా ఇది తరిగే జీవం కాదు. ఎంతో మందిని వెలిగించుచున్నటువంటి వెలుగిది, ఎంతో మందిని జీవింపజేయుచున్నటువంటి జీవం ఇది. కనులు మూయండి, కాసేపు ప్రార్థన చేయండి. ప్రార్థన అంటంలోనే రాత్రి కూడా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ప్రార్థన అంటే అటు ఇటు సేవకులే తిరుగుతున్నారు. అసలు ప్రార్థన అంటే 2 నిమిషాలు, ఇది కాయలు కోసుకునే సమయం. అంటే ప్రజలు ప్రభువు జీవితాన్ని సమర్పించే సమయం, ఒప్పుకునే సమయం. లోకమును, పాపమును, శాపమును, అవిధేయతను విడిచిపెట్టి నాకు యేసు కావాలి, నాకు రక్షకుడు కావాలి, నాకు విమోచన కావాలి, నా పాపం విషయమై ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అనే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అటు ఇటు తిరగొద్దు. మీ కాలు కదపకండి, ఎక్కడున్నారు అక్కడ ఒక్క నిమిషం నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దొంగతనము, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. అపవాది తిరుగుతున్నాడు గర్జించు సింహం వలె, ఎవరిని మింగెత్తమా అని. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన జీవాన్ని నీలో ఉంచాడు. దేవుడు తన జీవాన్ని నీలో ఉంచాడు. అపవాది దాన్ని పోగొట్టగా తిరిగి మరలా ఇవ్వడానికి యేసు నీ వద్దకు వచ్చిన రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నీకు జీవాన్ని ఇస్తాడు. కొంచెం జీవం కాదు, ఇది సమృద్ధి అయిన జీవం. ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా, ఈ సమృద్ధి జీవం నాకు కావాలయ్యా. దొంగొద్దు ప్రభువా, అపవాదొద్దు నాయనా. వాడితో నా బిడ్డ నింపబడ్డాడయ్యా. వాడి బంధకాల్లో చిక్కుకుపోయాడు ప్రభువా, విడిపించి జీవాన్ని అందరూ ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని నీ జీవంతో సేవకులు గట్టిగా ప్రార్థన చేస్తే జీవంతో మిగిలిన కూడా లైన్ లోకి వస్తారు. మేలు చేయండి, తెరిచి ప్రార్థన చూపండి నాయనా. ఒక బలమైన కార్యాన్ని నిశ్చయముగా ఈ గ్రామములో నీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. జరిగించండి. కృప చూపు నాయన, కృప చూపు నాయన, కృప చూపు నాయన. ఇప్పటికే దొంగిలించాడు ప్రభువా, ఇప్పటికే పాడు చేశాడు నాయన. విడిపించు నాయన, జీవమును దయచేయండి ప్రభువా. యవ్వన బిడ్డలకు సమృద్ధి అయిన జీవాన్ని దయచేయండి స్వామి. కృపను చూపండి నాయన, కృపను చూపండి నాయన, కృపను చూపండి నాయన, కృపను చూపండి నాయన. చేతుల పైకి తగ్గుచున్న దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, సమృద్ధి జీవం దయచేయండి ప్రభువా, సమృద్ధి జీవం దయచేయండి ప్రభువా. అయ్యా, అరకొర జీవం కాదు ప్రభువా, సమృద్ధిని దయచేయండి ప్రభువా, సమృద్ధిని దయచేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ప్రార్థన వింటాడు. ఏం కోరుకుంటావు నీవు? దొంగను కోరుకుంటావా? గొర్రెలకు మంచి కాపరి అయిన యేసయ్యను కోరుకుంటావా? ఏది నీవు కోరుకుంటావు? 2 దారులు ప్రభు నీ ముందు ఉంచాడు. ఏ దారి కావాలో నువ్వు కోరుకో. ఏ దారిలో నాశపడుతున్నావు? ఇదిగో అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. వాడు నిన్ను దొంగిలించడానికి, వాడు నిన్ను చంపడానికి, సంపూర్ణంగా నాశనం చేయడానికి, ఏమీ మిగలకుండా చేయడానికి వస్తున్నాడు. కానీ వాడు అలా రాడు నీ దగ్గరికి. చాలా కపటంగా వస్తాడు. యేసయ్య సమృద్ధి జీవనానికి ఇవ్వడానికి, కలువరి సిలువలో నలిగిపోవడానికి ఆయన వచ్చాడు. ఆయన నీ కొరకు యాగమైపోవడానికి వచ్చాడు. నీ శిక్షను, నీ శాపాన్ని, నీకు రక్షణ ఇవ్వడానికి, జీవనానికి, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు. యేసయ్య నాకు కావాలి అంటావా? ప్రభువా, యేసయ్యా నేను నశించిపోయాను ప్రభువా, అయ్యో నేను ఎంతో నష్టపోయాను ప్రభువా. తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ప్రభు దగ్గరికి వస్తావా? వంద పాటున ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడు. నీ వైపే చేతులు చాపి పిలుస్తున్న రాత్రి నీ వైపే జీవముతో తిరుగుతున్న రాత్రి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, మహిమ చెల్లిస్తున్నాం. మీరు నిజముగా మా కొరకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి నా ప్రభా ఈ భూలోకానికి దిగొచ్చిన దేవుడుగా మీరు నందుకు స్తోత్రాలు, మహిమ చెల్లిస్తున్నాం. నీవు ప్రభా నీ దాసులు విత్తిన పరిశుద్ధ మాటలు, నీ అమూల్యమైన వర్తమానం ప్రభా అందరి హృదయాలు మీరు ఫలింపదయచేయండి. నీ కృపకు పాత్రగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవాన్ని పోగొట్టుకోకుండా జీవం కలిగి ప్రభా నీ దగ్గరకు చేరే కృపను దయచేయండి. నా ప్రభు ఇంకా రక్షణ లేని వారికి, ఇంకా జీవం లేక ఊపిరి లేక ఉన్నవారికి ప్రభా మార్గం ఇవ్వండి, ద్వారాలు తెరవండి. ఈ స్తోత్ర ఈ మాటలు ఈ ఉప్పులూరు గ్రామంలో ఫలించడానికి, సేవకుని ప్రభా సేవ నా ప్రభా ఫలాలు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సేవకులు నిశ్చయంగా మీరు దీవించండి, వారితో మీ సన్నిధి ఉంచండి, నీ మహిమను ఉంచండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడిక, ఈ క్రిస్మస్ ఆరాధన మహిమకరంగా జరిగించిన స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. వాక్యము ఈ ప్రాంతంలో ఫలించినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే నిలబడి ఉండగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిద్దాం. దైవజనులు అలాగే పాస్టర్ గారు అందరూ వేదిక మీదకి వస్తారు. దైవజనరాలు అమ్మని గారు ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తారు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్థానిక దైవజనులు బాబుజీ పాస్టర్ గారు, పాస్టర్ గారు, అలాగే సహోదరి పవిత్ర గారు, అలాగే దీవెన గారు, ఇంకా ఇంకెవరైనా దైవజనులు ఉంటే దయచేసి పాస్టర్ గారు వేదిక మీదకి త్వరగా రావాలి. త్వరగా రండి, త్వరగా రండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, యెహోవా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. పచ్చిక కల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. ఆకలి తీరదే, నా దాహము తీర్చదే, ఆకలి తీరదే, నా దాహము తీర్చదే, ఆకులేమి కలుగదు, నాయన గొర్రెలు ఆకులేమి కలుగదు, నాయన గొర్రెలు. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా.
యేసురాజు నాకై జన్మించే ఆరేలోన ఆనందమే నా యేసురాజు నాకై జన్మించే ఆరేలోన ఆనందమే ఆనందమే ఆశ్చర్యమే ఆరాధు జన్మ ఆశీర్వాదమే ఆనందమే ఆశ్చర్యమే ఆరాధు జన్మ ఆశీర్వాదమే నా యేసురాజు నాకై జన్మించే ఆరేలోన ఆనందమే నా యేసురాజు నాకై జన్మించే ఆరేలోన ఆనందమే హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్ హల్లెలూయా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ పరలోకమునే విడిచెను పాపికి నన్ను కరుణించెను పరలోకమునే విడిచెను పాపికి నన్ను కరుణించెను పసివానిగా పుట్టెను పశువుల తొట్టెలో వింతగా పసివానిగా పుట్టెను పశువుల తొట్టెలో వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు సంతోషంగా క్యాండీ పైకి లేపి అటు ఇటు ఆడిస్తూ ప్రభువు స్తుతిద్దాం. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా సంతోషంగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవుని చప్పట్లు పాడుదాం. క్రిస్మస్ ఆమేన్. స్తోత్రం. క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ గుండె నిండుగా Glory. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ బోలో యేసుక్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, రక్షణనిచ్చిన యేసయ్యకు, సమృద్ధి జీవముతో నింపే యేసయ్యకు, బోలో యేసుక్రీస్తు మహారాజుకు.
విష్ యు మెర్రీ క్రిస్మస్. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు నేడు మన కొరకు పుట్టెను. క్రీస్తు నేడు బెత్లెహేములో పుట్టెను. క్రీస్తు నేడు ఉప్పులూరులో పుట్టెను. యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, త్వరలో రాబోతున్న మెస్సియాకు, జీవాధిపతి అయిన యేసయ్యకు, రక్షణకర్త అయిన యేసయ్యకు ప్రైజ్ ద లార్డ్. దయచేసి మీ చేతిలో ఉన్న క్యాండిల్ అర్పండి. లైట్స్ వేయండి. లైట్స్ వేయండి. థ్యాంక్ యూ. అలాగే నిలబడి ఉందాం, చిన్న ప్రార్థన చేద్దాం, ఆశీర్వాదంతో ముగించుకుందాం. దైవజనులు పరిశుద్ధ రాజయ్య గారి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. దయాళుడు అయిన గొప్ప తండ్రి, సత్యదేవా, మీ ఘననామానికి స్తోత్రాలు. మాకు జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి మీరు పరలోకము నుండి భూలోకములోనికి తెంచినందులకాయ స్తోత్రాలు. మీరు నిజమై ఉన్నందున, మీరు సత్యమై ఉన్నందున ఒక దినాన మేము సంతోషించబోతున్నాం. అపవాదిని మీరు నాయన గద్దించండి, వాని పట్టు విడిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా ప్రజలను రక్షించండి నాయన, మా దేశమును కనికరించండి నాయన, మా నాయకులను దీవించండి నాయన, మా గ్రామములను ఆశీర్వదించండి నాయన. నీ కృప చూపమని మనం చేస్తున్నాను. రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు నిండారులుగా దీవించండి, కృపతో నింపండి, శక్తితో నింపండి, వారిని మీరు పోషించండి స్వామి. అన్ని విషయాల్లో వారికి జయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానం, సమృద్ధి ప్రియులరా కూడి ఉన్న మనకును, భూలోకములనున్న సకల పరిశుద్ధులకును, స్థానికంగా పరిచర్య చేస్తున్న తన దాసునికి, దాసురాలకు, సంఘమునకు, ఈ ప్రాంతమంతటికి తోడయుండి నడిపించును గాక. క్రిస్మస్ ఆనందముతో మనల్ని ప్రభువు నింపును గాక, సంతోషముతో పంపును గాక, బహుక్షేమము దయ. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మ్యాన్, యూ నీడ్ టు కరెక్ట్ దిస్ మైక్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాలెండర్ను రోజు వాక్యం విడలు చదువుకున్నట్లుగా, అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ క్యాలెండర్ను ప్రభు కొరకు ప్రతిష్ఠించుచున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్. 150 వేశారా? నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో రక్షణ యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలచియుండి చూడుడి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. దేవునికి స్తోత్రం. సహోదరుడు కె బాపూజీ, ప్రేమలత గారులు మరియు స్థానిక సంఘము ప్రార్థనా మందిరం. వేసే జవాబు. God bless you and we love you. Thank you. మీ అందరికీ భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలని తెలియపరుస్తున్నాం. వందన సమర్పణ, ఇక్కడ జరిగే ఆరాధన కార్యక్రమం వివరాలు దైవజనులు తెలియజేస్తాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మహిమార్థంగా జరిగించారు. మరి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో ఆహ్వానించబడినట్లుగా మీరందరూ కూడా వచ్చి మరి దేవుని యొక్క వాక్య వర్తమానం విని దేవుని చేత దీవించబడి మరి దేవుని యొక్క
పిల్లలందరూ ఆశీస్సులు స్టేజ్ పొందుకుని దగ్గరికి వస్తే వెళ్తున్నారని మీకు కేక్ ప్రభు ఇస్తాం. పేరు నేను పిల్లలందరూ భావిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రతి ఆదివారం అయా దైవజనులకు భోజనం ఉంది, వెళ్ళిపోమాకండి అయా, భోంచేసి వెళ్ళాలని కూడా మేము ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఏ ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దు, అందరూ భోంచేసి వెళ్ళాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాం. మరి ప్రతి ఆదివారం 10:30 గంటల నుంచి ఇక్కడ ఇందిరమ్మ కాలనీ మధ్య రోడ్డు చివరన ఏసే జవాబు ప్రార్థన మందిరంలో ఆరాధనలు జరుగుతున్నాయి. బుధవారం, శనివారం ఆరాధనలు రాత్రి 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతాయి. ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళని వారు, ఏ మందిరానికి వెళ్ళని వారు మోషే గారు మీకు మరి కేక్ ఇక్కడ పెడుతున్నారు. దగ్గరలో జాగ్రత్త అందుబాటులో తీసుకోండి. పిల్లలందరూ ఇక్కడ రండి ఉన్నటువంటి స్టేజ్ ఈ యొక్క దగ్గరికి. ఆరాధన సమయాలను ఉపయోగించుకుని దేవుని మందిరంలోనికి రావాల్సిందిగా ప్రభుపేట తెలియపరుస్తూ, మరి వచ్చినటువంటి దేవుని సేవకులు మరి మా ఆహ్వానం మరి మన్నించి వచ్చినటువంటి మరి దేవుని సేవకులు మరి కరుణాకరయ్య గారు, అలాగే పృథ్వీరాజు గారు, అలాగే మోషే అయ్య గారు, మరి ఎలిషా పాస్టర్ గారు, అలాగే యేసురాజు పాస్టర్ గారు, మరి జకరియా పాస్టర్ గారు, మరి బర్నబాస్ అయ్య గారు, మరి వచ్చినటువంటి ఇంకా ఏకమూరు వచ్చిన బిడ్డలు, గంగూరు వచ్చినటువంటి బిడ్డలు, మరి ఇంకా దయచేసి చుట్టుపక్కల దైవజనులు గ్రామాల అందరూ నుంచి అనేక మంది వచ్చారు. వారందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. భోజనం చేయాలని కోరుతున్నాం. అందరికి దైవజనులు ప్రత్యేకమైన అందరూ వందనాలు. దగ్గరికి వచ్చి మరి భోజనం సౌండ్ సిస్టంతో మరి సహకరించినటువంటి పరిశుద్ధ బాబు, అలాగే లైటింగ్ మరి ఆపరేటింగ్ సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్తో సహకరించినటువంటి సాగర్ అండ్ టీం, మరి బాబానికి అలాగే అరుణానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఫ్యాట్తో మరి సహకరించినటువంటి విక్కీ బాబుకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వచ్చిన బిడ్డలందరూ కూడా పేరు పేరు వస్తున్న వందనాలు తెలియపరుస్తూ, అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని ప్రభుపేట తెలియపరుస్తున్నారు. అలాగే స్టేజీ విషయంలో సహకరించినటువంటి బిడ్డలు మరి సామానం తీసుకొచ్చి ఇవన్నీ సెట్ చేసి సహకరించిన బిడ్డలు విజయ్, అలాగే మరి చైతన్య, అలాగే ఇంకా బిడ్డలు ఉన్నారు, వాసు, మరి ఇంకా బిడ్డలు ఉన్నారు. ఇంకెవరైనా పేర్లను మర్చిపోతే ఏమనుకోమాకండి. మరి అందరిని కూడా పేరు పేరు వరుసన మరి సహకరించినందుకే మీకు పిల్లలందరూ వచ్చి కృతజ్ఞతలు కేక్ తెలియపరుస్తున్నాను. తీసుకోవాలి. పిల్లలందరూ దేవుడు రండి. మిమ్మల్ని అందరూ దీవించునుగాక. పిల్లలందరూ ఆమేన్. మీరు కూడా పిల్లలే రావచ్చు, వచ్చి తీసుకోండి, కేక్ తీసుకోండి, రండి రండి. స్తోత్రం.